నమస్తే. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ నటన. ఆయన తన పాత్రలో ఒదిగిపోయి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఎనర్జీ చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. పాటలు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్లకు అనిరుద్ మ్యూజిక్ ప్రాణం పోసింది. విజువల్స్. సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా రిచ్గా, గ్రాండ్గా ఉన్నాయి. కొన్ని ఫ్రేములు కళ్లకు విందు చేస్తాయి. సత్యదేవ్ నటన. సత్యదేవ్ తన పాత్రలో చక్కగా నటించి తన మార్కు చూపించారు. ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. యాక్షన్ అండ్ ఎమోషన్స్. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటితో పాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా బాగా కుదిరింది. మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ మధ్య సమతుల్యత పాటించారు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. సినిమా ఆరంభంలో కథను సెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అది కొందరికి కొంచెం స్లో అనిపించవచ్చు. సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు లేవని కొందరు ప్రేక్షకులు భావించవచ్చు. ఇది చాలా గ్రాండ్గా ఉంటుందని ఊహించిన వారికి చిన్న నిరాశ కలగవచ్చు. కొన్ని ఫ్రేముల్లో బడ్జెట్ పరిమితులు కనిపించాయని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఇది సినిమా అనుభూతిని పెద్దగా ప్రభావితం చేయదు. మొత్తం మీద కింగ్డమ్ ఒక చూడదగ్గ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అనిరుద్ అద్భుతమైన సంగీతం మరియు మంచి విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. కథనంలో కొన్ని చోట్ల నెమ్మది ఉన్నా మరియు అంచనాలకు పూర్తిగా అందుకోలేకపోయినా ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలను ఇష్టపడేవారికి కింగ్డమ్ ఒక మంచి ఎంపిక అవుతుంది. ఖచ్చితంగా థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది.